ఇటీవల ఇండోనేషియా పర్యటనలో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇండోనేషియా అధ్యక్షుడైన హెచ్ శ్రీ ప్రభవో సుబియాంటోతో కలిసి సందర్శించారు. ఈ ఆలయ సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన ఆలయ పరిరక్షణ మరియు పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభానికి గుర్తుగా ఇద్దరు నాయకులు కలిసి ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఆలయము త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు అంకితం చేయబడిన ఇండోనేషియాలోని అతిపెద్ద ఆలయ సమూహం. దీనిని 9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయము భారత్ మరియు ఇండోనేషియాల మధ్య ఉన్న ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది. 2025వ సంవత్సరంలో ఇండోనేషియా అధ్యక్షుని భారత పర్యటన సందర్భంలో కుదిరిన ఎంఓయూలో భాగంగా ఈ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టు చేపట్టబడింది. ఆగ్నేయ ఆసియాలోని అనేక ప్రపంచ వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణ మరియు పరిరక్షణలో భారతదేశానికి విజయవంతమైన చరిత్ర ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో ఇండోనేషియాలోని బోరోబుదూర్ ఆలయ సముదాయాలపై కూడా విస్తృతమైన డాక్యుమెంటేషన్ను చేపట్టింది. ప్రంబనన్ ఆలయ సముదాయం యొక్క పునరుద్ధరణ మరియు పరిరక్షణకు భారతదేశం అందిస్తున్న మద్దతు ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరిక వారసత్వాన్ని పరిరక్షించడంలో దానికి ఉన్న శాశ్వత నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.